తిరిగి వార్తలకు స్వాగతం. ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగుపరుచుకోవడంతో పాటు ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చేలా మెరుగైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బుధవారం పాలకోడేరు మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల వస్తున్న ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని తనిఖీ సందర్భంలో ఉద్యోగులందరినీ వివిధ అంశాలపై ప్రశ్నించి పలు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ముఖ్యంగా మండలంలో చేపట్టిన సర్వేలకు సంబంధించిన రికార్డులను, పీజీఆర్ఎస్ దరఖాస్తులను, పన్నుల వసూలు రిజిస్టర్లు, వివిధ అనుమతులు సంబంధించిన ఫైల్స్ను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సిబ్బందితో మాట్లాడుతూ అవినీతి ఆరోపణలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, చర్యలు తీవ్రంగా ఉంటాయని గట్టిగా హెచ్చరించారు. గణపవరం స్థానిక చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇన్స్టిట్యూషనల్ బెస్ట్ ప్రాక్టీస్లో భాగంగా కామర్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు గుప్పెడు బియ్యం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి విద్యార్థి, అధ్యాపకులు ఇంటి దగ్గర నుంచి గుప్పెడు బియ్యాన్ని తీసుకొచ్చి కాలేజీలో అందరూ పోగు చేసిన తరువాత ఆ బియ్యాన్ని పేదరికంలో ఉన్న వారికి పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి నిర్మలా కుమారి, వైస్ ప్రిన్సిపల్ పి మధురాజు, డాక్టర్ టి అక్కిరాజు, డాక్టర్ కె స్వరూపారాణి, డాక్టర్ జి వెంకటరావు, డాక్టర్ జీవి శారదాదేవి, డాక్టర్ జి వెంకటరమణ, పి భాస్కరరావు, మౌని అన్సారి, రాణి దుర్గా, బాలమణికంఠ, రమేష్ బాబు, వెంకన్న, నాగలక్ష్మి, లక్ష్మీ కుమారి, అధ్యాపకేతర బృంద విద్యార్థులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. బుధవారం ఉదయం స్థానిక ధవళేశ్వరం, గాయత్రి ర్యాంపు, వ్యామగిరి తదితర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. అక్కడ వినియోగదారులతో, లారీ డ్రైవర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఇసుక సరఫరా విధానంలో అధిక మొత్తంలో ఖర్చులు వసూలుపై వినియోగదారులు, లారీ డ్రైవర్లు ఇచ్చిన ఫిర్యాదులను రికార్డు చేయాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. ఇసుక సరఫరా విధానంలో అత్యంత పారదర్శకత వ్యవహరించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న డిస్టిలేషన్స్ పాయింట్ వద్ద టన్ను ఇసుక ధర రూపాయలలో 229 రూపాయల మేర నిర్ణయించడం జరిగిందన్నారు. అదేవిధంగా వాహనంలోకి ఇసుక లోడింగ్ ఖర్చు కూడా వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. హౌసింగ్ కాలనీల్లో విద్యుత్, తాగునీటి సరఫరా, గార్బేజ్ సేకరణపై కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రసాద్ తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హౌసింగ్ నిర్మాణాలు, మౌలిక సదుపాయాల స్థితిగతులపై సమన్వయ శాఖాధికారులతో ఆమె కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హౌసింగ్ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్, రహదారుల అభివృద్ధి, తాగునీరు, అవసరానికి అనుగుణంగా నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం 3 అంశాల ప్రాతిపదికన పనులు చేపట్టడం, పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ హౌసింగ్ పీడీ కేఎల్ శివజ్యోతి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బివి గిరి, విద్యుత్ సంస్థ ఎస్ఈ టి తిలక్ కుమార్, ఇన్ఛార్జ్ జిల్లా పంచాయతీ అధికారి ఎం నాగలత, హౌసింగ్ క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు. కూరగాయలు పండించే రైతులకు సాగు పద్ధతులు, మెలకువలు, అధిక దిగుబడికి తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి యాజమాన్యం, వ్యవసాయ పద్ధతులపై, ఇరిగేషన్, స్ప్రింక్లర్ విధానం, షేడ్ నెట్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. జిల్లా మైనింగ్ ఇరిగేషన్ అధికారి ఏ దుర్గేష్ తెలియజేశారు. బుధవారం కూరగాయలు పండించేందుకు మెలకువలు, అధిక దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కాటవరం రైతులతో అవగాహన సదస్సు నిర్వహించి క్షేత్రస్థాయిలో పొలాలను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అధికారికంగా ప్రభుత్వ విప్పుగా నియమించబడిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ని, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యతను ఇచ్చేలా బడ్జెట్లో నిధులు కేటాయించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో
రెండో రోజు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో పోలవరం, గోపాలపురం, చింతలపూడి, దెందులూరు, ఏలూరు, గన్నవరం, నూజివీడు, తిరువూరు, మైలవరం, నందిగామ దగ్గర మరి 10-11 నియోజకవర్గాలకు సంబంధించి 4 జిల్లాలకి సస్యశ్యామలం చేసేటువంటి విధంగా 4,80,000 ఎకరాలకి మరి సాగునీరు, అదేవిధంగా 25 లక్షల ప్రజలకి త్రాగునీరు తీర్చేటువంటి ఒక బహుళార్థ సాధక ఎత్తిపోతల పథకం మరి యొక్క చింతలపూడి పథకం అధ్యక్ష. అది ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి పథకం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014, 2019లో అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఏదైతే 2014కు ముందు చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభమైనప్పటికీ కూడా ఆ రోజు 14కు ముందు 5 సంవత్సరాల్లో ఈ పథకానికి కేవలం 323 కోట్ల రూపాయలు, అంటే పనుల్లో 5% మాత్రమే 14కు ముందు 5 సంవత్సరాల్లో పనిచేస్తే, అదే 14-19 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 3,038 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అంటే పనుల పురోగతిలో 40% పనులు 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి తర్వాత ఏదైతే 2019, 2024 మరి గత ప్రభుత్వ 5 సంవత్సరాల్లో చూస్తే కేవలం 760 కోట్లు మాత్రమే, అంటే కేవలం 5% మాత్రమే పనులు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా 40% ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనులను కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఈరోజు ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఈ రకమైనటువంటి దుస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి అధ్యక్ష. రెండవది ఏదైతే గౌరవ శాసనసభ్యులు కూడా 2014, 2019లో ఈ యొక్క పనులు పురోగతి ఉన్నాయి. 2019, 2024లో ఈ పనులు ఆగిన మాట వాస్తవమా అని ఆయన కూడా అడగడం జరిగింది అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే 2018లో, ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యతలో చింతలపూడిని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు తన అనసూయల చేత ఆ రోజు చింతలపూడి ఎత్తిపోతలకు మీద, పట్టిసీమ మీద, పురుషోత్తపట్నం మీద కూడా ఎన్జీటీకి కేసులేసి ఈ పథకాలు పూర్తవుతే తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆ రోజు నిలుపుదల చేసేటువంటి విధంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ పనిచేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ రకంగా ఏదైతే ఆ 2018లో ఎన్జీటీ వేసినటువంటి కేసు ఫలితంగా 2021 డిసెంబర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్జీటీ ఏదైతే 73 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించడంతో పాటు ఏదైతే 3 నెలల్లో పర్యావరణ అనుమతులు తీసుకోమని ఆ రోజు మరి ఎన్జీటీ తీర్పునివ్వడం జరిగింది అధ్యక్ష. దురదృష్టం, ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 నెలల్లో ఏదైతే పర్యావరణ అనుమతి తీసుకోమని చెప్పినా కూడా మరి వాళ్ళు మిగిలినటువంటి 3 సంవత్సరాల్లో కూడా ఆ పని చేయనటువంటి పరిస్థితుల్లో ఆ పనులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష. అందుచేతే ఈరోజు ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే చింతలపూడి పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి, ఏదైతే ఈ చింతలపూడికి ఉన్నటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మరి పరిష్కరించుకుని, ఎందుకంటే మేము కూడా అధికారంలోకి వచ్చి 5 నెలల్లోనే ఈ చింతలపూడి మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6 సార్లు ఆయన పర్సనల్గా రివ్యూ చేయడం జరిగింది అధ్యక్ష. మేము కూడా 7-8 సార్లు మేము కూడా రివ్యూస్ ఆ కలెక్టర్స్ తోటి, ఎవరైతే ల్యాండ్ ఎక్వేషన్ ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరితో కూడా రివ్యూ చేసి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా మొన్న రివ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రాధాన్యత ఎత్తిపోతల్లో చింతలపూడి ప్రాధాన్యత ఉంది కాబట్టి దీనికి కూడా ఒక ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్గా ఒక 2,500 కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఫేజ్లో మనం దానికి నిధులు కేటాయించి ఒక 3 లక్షల ఎకరాలకి సాగునీరు, అదేవిధంగా త్రాగునీరు అందించేటువంటి విధంగా దీనికి ముందుకు తీసుకెళ్ళమని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆయన ఆదేశాలకు అనుగుణంగానే మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో కూడా నిధులు సమస్య ఉన్నప్పటికీ కూడా చింతలపూడి పథకానికి ఆ నిధులు కూడా మన బడ్జెట్లో మరి కేటాయింపులు జరిగినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు కూడా అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఇంకా సేకరణకు సంబంధించి ఇంకా 934 ఎకరాలు ఇంకా సేకరణ చేయవలసి ఉంది అధ్యక్ష. ఇందులో కూడా మరి 4 రకాలుగా, అంటే ఒకటి కొంతమంది రైతులు కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది రైతులు కోర్టులకు వెళ్ళకపోయినా ఫిజికల్గా అక్కడ ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి అవార్డు ఏదైతే ఉందో అది అమౌంట్ సరిపోవట్లేదని కొంతమంది ఫైట్ చేస్తున్న పరిస్థితి ఉంది.
కొంతమందికి అథారిటీకి కూడా మనం డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏదైతే కేటగిరీల వైడ్గా డైవైడ్ చేసి ఆ సంబంధితమైనటువంటి అధికారులకి ఆ భూసేకరణ పనులు కూడా ఒక 3 నెలల్లో పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ కూడా పెట్టుకుని ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో ఈ ఆర్థిక సంవత్సరంలోనే పునఃప్రారంభించి నెక్స్ట్ ఇయర్కి కొంతమేరైనా నీరు ఇచ్చి ఒక 2 yearsలో ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం గత 5 నెలల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను అధ్యక్ష. కలవచర్ల గ్రామ సభలో 15 అర్జీలు స్వీకరించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలియజేశారు. బుధవారం రాజానగరం మండలం కలవచర్ల గ్రామ సభకు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ గ్రామ సభలో ROR నిమిత్తం 4 అర్జీలు, భూముల సర్వే కోసం 11 మంది అర్జీలు ఇవ్వడం జరిగిందన్నారు. రైతులకు, కౌలు రైతులకు రబీ సాగుకు అవసరమైన వరి, అపరాల విత్తనాల సబ్సిడీపై అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. బుధవారం స్థానిక అన్నే భవనంలో రబీ విత్తన కొరతపై ఆయన మాట్లాడారు. ఏపీ సీడ్స్ వద్ద, రైతు సేవా కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన రబీ విత్తనాలు అందుబాటులో లేకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ, ఏపీ సీడ్స్ మధ్య సమన్వయ లోపం వలన అన్నదాతలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రబీలో కృష్ణా డెల్టా పరిధిలో 2వ పంట వరికి సాగునీరు ఇవ్వకపోవడం వలన రైతులు ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారని అన్నారు. జిల్లాలో రైతులకు అవసరమైన విత్తనాల సరఫరాకు అన్ని రకాల చర్యలు చేపట్టామని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో విత్తన కొరతపై ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈనాటి బంగారు మాట. సమర్థంగా విధులు నిర్వహించడానికి మించిన సేవ లేదు. గాంధీజీ. వార్తలు సమాప్తం. నమస్కారం.